రాజన్న రాజన్న ఏమైంది బాగా ఆలోచిస్తున్నావు? అరే శ్రీకాంత్ గానికి నెంబర్ కొల్లబడ్డాయిరా. అది ఎట్లానన్నా వేసి శ్రీకాంత్ గానికి కాకుండా వేసి నా దిక్కు దింపుకోవాలిరా. నువ్వేమన్నా అనుకోరా, ఓలా నుంటే చెప్పురా. అవ్వతోడా అన్న గింతేనా? మరి కొంచెం ఖర్చు అయితే మరి బయలుదేర దగ్గర తొలకపోతే ఆ ఖర్చులు పెట్టుకోవాలన్నా, అందుకే ఖర్చు అవుతాయి కొన్ని పైసలు. 10,000 ఉండరా, కానీ అమ్మాయి మంచిగా ఉందిరా. కానీ అది దగ్గర ఒక్కసారన్నా తిరిగి రావాలా ఇంత బండి ఎక్కించుకొని బుర్ర బుర్ర అనుకుంటా. అంతేనా? ఇంకేదో అనుకున్నది. సరే తొలకపోతాపా. చెప్పురా బాబు, ఏం కావాలి నీకు? అన్న చెప్పేస్తున్నట్టుందిరా. నాకు ఒక్కటి కావాలి అయ్యగారు, మీతోనే అవుతుందా అంటే చెప్తా అయ్యగారు. నాతోని కాంది ఏదైనా కానీ ఉన్నదంటే అది నువ్వే. అవునా అయ్యగారు? అయితే మా శ్రీకాంత్ గారికి మంచి లవర్ పడ్డది. ఆనికి ఆ లవర్ ఇడిచిపెట్టి నా ఎంబర్ తిరగాలి. మీరు ఏం చేస్తారో తెలియదు. ఆ శ్రీకాంత్ గారి లవర్ సూపర్ ఉంది. ఆ లవరు ఆ ఇడిచిపెట్టాలి, నా ఎంబర్ రావాలి అంతే. అవురా, నువ్వేం చేసుకుంటావురా ఆ లవర్ను? అయ్యగారు నేను మీద ఒట్టు అయ్యగారు, నేను బండి మీద ఎక్కించుకొని తిరగాలి అయ్యగారు. అంతకుమించి నాకేం కోరిక లేదు అయ్యగారు. ఎందుకనంటే నేను గింత మంచిగున్నానని ఒక్క చూస్తలేదు. మరి అడుగు మధ్య లేకుండా నెంబడి 10 మంది పొరాలు పడుతురు. అది ఎట్లా పడుతురో నాకు అర్థమవుతలేరా అయ్యగారు. ఎట్లనన్నా చెప్పురా అయ్యగారు. అన్నా నాకు కూడా ఒక ఐడియా చెప్పు అయ్యగారు. ఎందుకనంటే ఇక నేను కూడా ఎంబడి పడాలి సరే, మంచి ఉంటాయి ఇట్లా. తొలగచ్చింది నువ్వే కదా, మళ్ళీ కింద చేస్తున్నాయిందిరా, నాకు అర్థమవుతలేదు. మంత్రం ఎత్తున్నా ఒక 2 నిమిషాలు ఆగురు మీరు. అయ్యగారు సైలెంట్ ఉంటావు, వేసేయి. శ్రీకాంత్ గారు 10 మంది అమ్మాయిలతో హ్యాపీగా ఉన్నాడు. ఒక అమ్మాయి విడిచిపెట్టి ఈ బాలక ఎంబడి పడాలి, ఈ నెంబడి పడ్డదే అనుకో, తర్వాత ముచ్చట. ఓం టీం శ్రీకాంత్ గారిని ఇడిచిపెట్టి ఇక్కడ ఉన్న ఒక అబ్బాయి ఎంబడి తిరగాలి. ఓం చీమ్ 13వ నెల 13వ తారీఖు నాడు శ్రీకాంత్ గారిని ఇడిచిపెట్టి నీ దగ్గరికి వస్తుంది. అప్పుడు ఎన్ని రోజులు అన్న తిరిగేసేయి. వచ్చినందుకు నా ఉండిలో అమౌంట్ వేసి వేసేయి. అంతేనా? అబ్బా ఫుల్ హ్యాపీ. శ్రీకాంత్ గారిని ఇడిచిపెట్టింది, నా ఎంబడి తిరుగుతుంది. నేను ఫుల్ హ్యాపీ. టిగ్గి అన్న సంతోషం ఏడికట్టేమో ఆగుతలేదు. అన్ననైతే పోతున్నాం, మళ్ళీ వస్తాం అయ్యగారు. పని అయిపోయిన వాళ్ళే. ఓకే వెళ్ళేసేయాలి. పోట్రాజు గాడును రాజా నిన్నే ఉన్నట్టున్నాడు కదా. ఏమరా పోట్రాజుగా? అన్న రాజన్న ఏమైనా వీడున్నారు. అవరా శ్రీకాంత్గా మంచి ఉన్నావారా? అంత మంచిదేనారా? ఏం సంగతిరా మరి, ఎట్లున్నారా నువ్వు? రాజన్న ఎప్పుడైనా నన్ను గిన్ని కూర్చొని ఇవాళ ఎత్తుందంటే ఏదో ఉంది అవ్వతోడే. ఈ రాజాను పోట్రాజు గాడు ఎక్కడికన్నా మంత్రగాని దగ్గరకు వచ్చిర్రండి, నాకు అర్థమవుతలేదు. ఎప్పుడు లేని ఇవ్వాల నన్ను అడుగుతుందంటే నా కాలు చేతులు గుజ్జుకపోతున్నాయి. ఈ పోట్రాజు గాడు ఏమైనా వేసిండు కావచ్చు, నాకు అడిగిపోయాలి. మరి ఎట్లా బయటపడాలి. అరే నాకు ఆకలి అయితే నేను పోతున్నారా? ఇక మీరు బాగా సిన్సియర్గా ముచ్చట పెడతారు కదా, నేను వెళ్తున్నా. బాయ్. పొట్రాజుగా మంది అవుతావరా? ఏం కావాలి చెప్పురా, పట్టుకొస్తా. నీకన్నా ఎక్కువనారా? సభాతోడే అన్న, నాకు అదొక్కడే తక్కువైందన్న. అబ్బా పట్టుకురావన్న, ప్లీజ్ అన్న. నీ బయరు పట్టుకొచ్చినా ఈయనకి ఇచ్చి అంత చెప్పియాలి ఇక. అబ్బా శ్రీకాంత్ అన్న నువ్వు మంచిని అన్న, నేను అడగక ముందే బీరు కొనుకొచ్చినావు అన్న. ప్లీజ్ అన్న, నువ్వు మంచిని అన్న, నువ్వు దేవుని అన్న, నువ్వు దేవునివే. ఇట్లు నీ దేవుడు గుళ్ళాలు ఉంటాడన్న, మందిలో కాదన్న. నువ్వు ఎందుకు శ్రీకాంత్ అన్న ఎప్పుడు చూసినా కనిపించవు. నేను ఎక్కింది నాకు తెలుసు. శ్రీకాంతును కాదనుకున్నావా? ఎట్లా గుంజాలంటే అట్లా గుంజుతా. పొట్రాజుగా చెప్తే ఇప్పుడు నీ సంగతి. అవరా రాజుగా, పొట్రాజుగా నువ్వు శ్రీకాంత్ అని ఎటన్నా వేరు రారా? నాకు అర్థమైతే లేదు.
నేను అచ్చుతుంది కాలు చేతులు గుంజిన్నాయా అని అడుగుతున్నా, అసలు ఏమైందిరా? అన్న అవధుడు అన్న నువ్వు కింద మంచిగానే ఉంది ఎలాక నేనే నులగపోయినా అన్న. ఎందుకో తెలుసా అన్న, నీకు లవర్ ఉంది చూసినా, ఆ లవర్ నుండి నేను ఇడగొందామని అయ్యారి దగ్గరికి ఉలకపోయినా అన్న. నేను 10,000 రూపాయలు నేను తీసుకుని అక్కడ అయ్యారికి ఇచ్చేసిన. అవతడు అన్న నువ్వేమనుకోక అన్న, ఎందుకనంటే నేనే గులకపోయినా అన్న. రాజన్నని చూస్తే బాధ అనిపించి నువ్వేమనుకోకన్నా, అది అంత తుస్కంపినే 10,000 రూపాయలు పోయినట్టే అన్న. పొట్టి వాడుకోనికి ఎట్లా కనిపిస్తున్నారా? నాకే మాత్రం చేపిస్తాను దొరకపోయారా మీరు? అబ్బా మీరు ఇంత ఊరవంతనమారా మీరు? ఎందుకురా ఇట్లా చెప్తారు మీరు? నేను ఏ పాపం చేసిండ్రా? మీరు మీ ఎంబడి తిరిగాక మేము అద్దన్నారా పురాణ ఎంబడి తిరిగాక వాళ్ళు నా ఎంబడి పడుతున్నారు, నేనేం చేయాలిరా? అంటే గింత కన్ను ఓర్పుతానవారా పొర్రాజుగా? నువ్వు నన్ను వృత్తిని ఊర్చలేవు. అబ్బా రాజన్న దొలుకు నువ్వేనా అన్నట్టు ఏమనుకున్నారా పొర్రాజుగా? అబ్బా నీకు ఇంత టాలెంట్ ఉందా? సోపతోళ్ళు అంటే పానం ఇచ్చేటట్టు ఉండాలిరా. పక్క పొంటుండి ఫ్రెండ్ గారిని లవర్ని విడగొడదామని చూడొద్దురా. అందుకే మన దేశం గిట్ల అవుతుందిరా. ఒక్కొక్కళ్ళకి అన్యాయం చేసే బతుకులు ఎక్కువ రోజులు ఉండయిరా. ఏంరా పొట్రాజుగా శ్రీకాంత్గా ఏమంటుర్రా? అవతాడు అన్న నువ్వెప్పుడు వచ్చినాయి? అన్న? నేను అన్నిన్నారా ఎన్నుకుండి శోభతోళ్ళు అనుకుంటా శోభతోళ్ళ కేసరి పెడుతున్నాను అంటున్నావు. ఏం పెట్టినావురా? నువ్వేమనుకుంటున్నారా? ఇది అందరి గురించి వీడియో తీసినావు అన్నట్టు, అంతే. ఇది ఓన్లీ వీడియోనే. పక్క ఉంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ అనేది ఇట్లా మోసాలు చేస్తురని ఒక వీడియో అన్నట్టు, అందరికి జనాలకు అర్థమయ్యేటట్టు. నిన్ను మోసం చేస్తే మాకే వస్తారా శ్రీకాంత్గా? మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ కమెంట్ చేయి. సూపతలో నవ్వాళ్ళు నమ్మద్దు, ఎందుకంటే పక్క ఉంటుండి మన కిందనే గోతులు నవ్వుతారు. అందుకే చెప్తున్నాం మేము ఈ వీడియోలో. మేము ముగ్గురం ఫ్రెండ్సే, కానీ ఏంటంటే ఇలా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో ట్యాగ్ చేయరు. ఎందుకనంటే ఇలా వేసేటోళ్ళు కూడా బాగా మంది ఉంటారు కాబట్టి.